వైద్యం నారాయణ హరి అంటారు. మనం దేవుడిని ఎక్కడా చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. కానీ మనిషి ప్రాణాన్ని నిలబెట్టేవాడే నిజమైన దేవుడు అంటారు. ఆ దేవుడే డాక్టర్లు. అట్లాంటి డాక్టరే మనిషి ప్రాణాన్ని కాపాడవలసింది పోయి బేరాలాడుతూ మనిషిని 3 రోజుల నుంచి నరకం చూపించినటువంటి ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ఘటన ఉలిక్కిపడే ఘటన. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్న వినిపించుకోలేనటువంటి ఘటన. ప్రతి దానికి లంచాలకి మంచాలెక్కుతున్నటువంటి ప్రతి అధికారులు ఈ డాక్టర్లు కంత్రి డాక్టర్లుగా తయారయ్యి ఒక బాధితురాలి ప్రాణం తీసే పరిస్థితి వచ్చింది. ప్రాణం పోతుందనే భయంతో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. 60,000కి బేరమాడిన సోయానా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ సుజాతే దీనికి ఆజ్యం పోసింది. ఇక్కడైతే వైద్యం చేయలేను, కానీ బయట నా ప్రైవేట్ క్లినిక్లో అయితే వైద్యం చేయగలను. అక్కడైతే నా ఫీజు 60,000 అవుతుంది, మిగతా ఆసుపత్రి ఖర్చులు మీరే పెట్టుకోవాలని చెప్పి బేరమాడుతూ ఆ బాధితురాలు కొడుకుతోటి చిట్చాట్ చేసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఒక పేదవాడిగా పుట్టటము, వైద్యం చేయించుకోవటం మా తప్ప అని చెప్పి బాధితురాలు మాట్లాడుతున్న మాటలు కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు, దీనికి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు పట్టించుకోరు? ఇట్లా జరుగుతున్నా ఎందుకు ఆజ్యం పోస్తున్నారు? ఇట్లాంటి డాక్టర్లు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇట్లాంటి కంత్రి డాక్టర్లు అవసరమా ఈ సొసైటీకి అని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు బయటకు వస్తున్నాయి. అవేంటో వివరాల్లోకి వెళ్దాం. ఒక్కసారి మనిషి ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు 3 రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60,000కి బేరాలాడిన కంత్రి డాక్టర్లు రోగం సెల్యులిటిస్. దీని విషయానికి వద్దాం. సెల్యులిటిస్ అంటే ఆ మనిషి కిందనున్నటువంటి కాళ్ళు ఏవైతే ముడుకు కింద భాగం నుంచి వాపులు వస్తుంటాయి, మంట వస్తూ ఉంటుంది, నీటి బుడగల్లాగా వస్తూ ఉంటాయి, బాగా నరకం చూపిస్తూ ఉంటుంది, విపరీతమైనటువంటి పెయిన్ వస్తూ ఉంటుంది, మనిషి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. అట్లాంటి సెల్యులిటిస్కి వైద్యం చేయవలసినటువంటి డాక్టర్లు ఫేవర్కి వైద్యం చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ డాక్టర్లు. అది వివరాల్లోకి వెళ్తే ఆ ప్రభుత్వ ఆసుపత్రులు సెల్యులిటిస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిస్థితి పేషెంట్ రిపోర్టు ఫామ్లో కూడా సెల్యులిటిస్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి రాసినటువంటి రిపోర్టు కూడా మనం విశ్వాస్ టీవీకి అందింది. ఈ సెల్యులిటిస్ ప్రాబ్లం ఉన్నటప్పుడు వాళ్ళు ఇచ్చే ఇంజెక్షను సెఫోడ్రాక్సిన్తో పాటు పారాసెటమాల్ 650 mg. అది కేవలం ఫీవరు తగ్గటానికి, పెయిన్ తగ్గడానికి ఇచ్చినటువంటి మెడిసిన్. కానీ ఆ సెల్యులిటిస్ వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క ఆ కాలుని ఏం చేయాలి? మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిన దాని భాగాన్ని మొత్తం తీసేసి వైద్యం అందించాలి. వైద్యం అందించవలసినటువంటి డాక్టర్లు 3 రోజుల పాటు నరకం చూపించి 4వ రోజు చనిపోతుంది, ఆమె బతకదు అని చెప్పి భయపించే ప్రయత్నం చేసి 60,000 రూపాయలకి బేరమాడినటువంటి ఘటన మన గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో బయటపడినటువంటి ఘటన. ఇట్లాంటి దవాఖానలో జరిగినటువంటి ఘటనని ఉలిక్కిపడే ఘటన. ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం, డిఎంహెచ్ఓ అధికారులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇట్లా జరుగుతున్న ఎందుకు చోద్యం చూస్తున్నారు? ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం ఆసుపత్రి కార్పొరేట్ వైద్యం కోసం మొత్తం కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే డాక్టరు ఆ రోగానికి వైద్యం చేయవలసిన డాక్టరే ప్రైవేట్ ఆసుపత్రిలో చేస్తారని చెప్పి 60,000కి బేరమాడుతుంటే ఇంతకన్నా దుర్మార్గము, దోపిడీ, నిర్వీర్యం ఏమైపోతుంది? వైద్యం చేయవలసిన డాక్టర్లే ఇట్లా బేరాలకు ఆడుతూ ప్రాణం తీసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఘటన. ఇదే విషయం పైన ఆ బాధితురాలు ఆ తర్వాత ప్రాణం పోతుందని భయంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రి 4వ రోజు చికిత్స చేయించుకున్న బాధితురాలు ఆ యొక్క ఫోటో చేయించుకున్న తర్వాత బాధితురాలు ఆ ఫోటో కూడా మనం క్షుణ్ణంగా చూపెడుతూ ఉన్నాం, చూడొచ్చు. ఇదే విషయానికి ఏం జరిగినటువంటి ఘటన, ఎవరు బాధ్యులు,
ఈ విషయం పైన ఆ బాధితురాలు యొక్క కొడుకు గంగరాజు మనతో పాటు లైన్లో ఉన్నారు, మన స్టూడియోకి వచ్చారు. ఆయన్నే పిలిచి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రండి గంగరాజు గారు, అసలు ఏం జరిగింది? మీ మదర్కి జరిగినటువంటి ఘటన, ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ సుజాత అని చెప్తున్నారు సూపరింటెండెంట్, ఆమె మీకు వైద్యం చేశారా చేయలేదా? ఇట్రండి. ఇది 18వ తారీఖున ఈ నెల 7వ నెల 26/2026 శనివారం సాయంత్రం సుమారు 5-5:30 ప్రాంతంలో మన గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిలోకి మా అమ్మగారిని తీసుకెళ్ళడం జరిగింది. కాలు నొప్పి వస్తుందని చెప్పి తీసుకెళ్ళడం జరిగితే దీంట్లో ఫీవర్ కూడా ఉందని చెప్పడం జరిగింది. ఎవరైతే డాక్టర్ పూర్ణిమ కింద ఎవరైతే హౌస్ సర్జన్ ఉంటారో ఆ అమ్మాయి చూసింది. నైట్ డాక్టర్ ఆ అమ్మాయి ఉంది కాబట్టి మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 6 అలా అయింది కాబట్టి నైట్ డాక్టర్ ఆవిడ ఉన్నారు. ఆవిడ చూసి చెప్పి కాలు నొప్పితో పాటు ఫీవర్ కూడా ఉందని చెప్పి ఏదైతే పారాసిటమాల్ ఏదైతే పెయిన్ కిల్లర్ ఇచ్చి యాంటీబయాటిక్ ఇచ్చి ఆ బాటిల్స్ ఎక్కించడమే తప్ప ఈ కాలు గురించి శనివారం ఆదివారం 2 రోజులు కూడా ఎవరైతే ఆ డాక్టర్ పూర్ణిమ గారి కింద ఉన్నారో హౌస్ సర్జన్ 2 డేస్ కూడా చెప్పడం జరిగితే చూస్తామని చెప్పి ఆడ డిలే చేశారే తప్ప ఆ 2 డేస్ కూడా చేయలేదు, ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు. మరి చేయకుండా 3 రోజు చేయకుండా డాక్టర్ సుజాత వచ్చింది, సూపరింటెండెంట్ వచ్చి నాకు తెలియదు ఈ విషయం జరిగినట్టు అని చెప్పి యాక్టింగ్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. చూసి నాకు 60,000 రూపాయలు ఇస్తే నేను ప్రైవేటు నా క్లినిక్ ఉన్నది కేహెచ్ దగ్గర, నేనే వైద్యం చేస్తానని చెప్పి బేరమాడిందట, నిజమేనా? అది 100% నిజమండి. కాకపోతే అది మీతోనే మాట్లాడారా? నాతోనే మాట్లాడారు. కాకపోతే అది 3వ రోజు కాదండి, అది 4వ రోజు. ఓకే. ఈ 3వ రోజు ఏం జరిగింది అని అంటే ఒక తబ్సమ్ అనే డాక్టర్, తబ్సప్ ఆరా అనే డాక్టర్ వచ్చి 3వ రోజు ఎక్స్రేకి పంపించమని చెప్పడం జరిగింది. ఎక్స్రేకి పంపించారు. ఎక్స్రేకి పంపించిన తర్వాత ఎక్స్రే రిపోర్ట్ చూసి ఎటువంటి బోన్కి ఇబ్బంది లేదని చెప్పిన తర్వాత వెంటనే ఎటువంటి బ్లడ్ రిపోర్ట్ కానీ ఈసీజీ కానీ ఎటువంటి కూడా 3వ రోజు తీయలేదు. 4వ రోజు వచ్చేటప్పటికి అది ఏమైందంటే కాలంతా వాపు అంటే ఒక బుడగల్లా కాలిపోతే ఎలా వస్తుందో బుడగల్లాగా వచ్చి దాన్ని సెల్యులైటిస్ అంటారు ఆ వ్యాధిని. అది కూడా మనకి మాకైతే తెలియదు, డాక్టర్ సుజాత గారు చెప్పారు ఆ విషయం కూడా. ఇక్కడ రాశారు, ఇక్కడ మీ రిపోర్ట్లో కూడా సెల్యులైటిస్ అని చెప్పి రాశారు. ఇక్కడ సెల్యులైటిస్ ప్రాబ్లం ఉందని ఇక్కడ రాసిండ్రు. సెల్యులైటిస్ ప్రాబ్లం ఉంది, లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి రాసిండ్రు. ఎవరైతే 4వ తారీఖున మార్నింగ్ రౌండ్స్ కి వచ్చిన ఎవరైతే తబ్సప్ ఆరా అనే డాక్టర్, ఎం జ్యోతి అనే సిస్టర్, వీళ్ళు కూడా 4వ రోజు ఉదయాన్నే వచ్చేటట్టు రౌండ్స్ కి వచ్చారు. వచ్చి అడిగితే నేను అడగడం జరిగింది, మేడం ఏంటి మేడం 3 రోజులు అవుతుంది పట్టించుకోలేదు అని అడిగితే అప్పుడు తబ్సప్ ఆరా అనే డాక్టర్ ఎం జ్యోతి అనే సిస్టర్ అడిగింది, ఏంటి పేషెంట్ ఎవరు చూస్తున్నారు ఏంటి అని అడిగితే డాక్టర్ పూర్ణిమ కింద హౌస్ సర్జన్ ఉన్నారండి, ముందు శని ఆదివారాలు ఆలే చూశారు అని ఆవిడ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 3 డేస్ అవుతుంది ఈ కేసుని ఎందుకు జనరల్ ఫిజిషియన్ సుజాత గారికి మీరు ట్రాన్స్ఫర్ చేయలేదని తబ్సప్ ఆరా కోచింగ్ చేసింది ఎం జ్యోతి గారిని. కోచింగ్ చేసిన తర్వాత మేడం ఇప్పుడు పెడతాను మేడం అని చెప్పడం జరిగింది ఆవిడ తబ్సప్ ఆరా అనే డాక్టర్ గారికి. తర్వాత ఏం జరిగిందంటే నేను వెంటనే వాళ్ళిద్దరూ ఉండేటప్పుడే అడగడం జరిగింది, అయితే జనరల్ ఫిజిషియన్ సుజాత గారు ఇప్పుడు వస్తారా చూడడానికి అడగడం జరిగింది. ఎం జ్యోతి అనే అమ్మాయి సిస్టర్ తబ్సప్ ఆరా డాక్టర్ ఉంటుండగానే పక్కన ఎం జ్యోతి నాకేం చెప్పారంటే, సుజాత గారు రాలేదండి, వేరే డాక్టర్ దగ్గర పెడతాను ఈ కేసుని అని చెప్పడం జరిగితే ఓకే అండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. 9 గంటల నుంచి 12:30 వరకు ఎవరు కూడా రాలేదు. 12:30 వరకు ఎవరు మొత్తం ఒక డాక్టర్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రావట్లేదా? అక్కడ రాలేదు. ఎవరు లేరు. మధ్యాహ్నం 12:30 వరకు రాలేదు. 12:30 వరకు చూసి నేనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారా అని చూడడానికి వెళ్తే రూమ్ నెంబర్ 7లో ఎవరైతే మన సూపరింటెండెంట్ సుజాత గారు ఆవిడే జనరల్ ఫిజిషియన్ కూడా డాక్టర్ ఆవిడ ఉండడం జరిగింది. ఆవిడని వెళ్ళగానే ఆవిడ చూసింది, పైడమ్మ అనే పేషెంట్ ఏంటి మేడం ఏంటి పరిస్థితి అని అడిగితే, పైడమ్మ ఎవరు అని అడిగితే నేను అన్నాను 4 డేస్ అవుతుంది మేడం ఈ రోజుకి జాయిన్ చేసి, కాల్ పెయిన్ వస్తుందని చెప్పాను, కాల్ పెయిన్ తో పాటు ఫీవర్ కూడా ఉందని చెప్పి హౌస్ సర్జన్ ఆ మేడం చెప్పారు, పూర్ణిమ కింద హౌస్ సర్జన్ అంటే ఇమీడియట్ గా కేసీటున పేషెంట్ తీసుకురని అని చెప్పడం జరిగింది. ఆవిడ తీసుకెళ్లి చూపిస్తే వెంటనే ఆవిడ బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది.
బ్లడ్ టెస్ట్ ఈసీజీ రెండు ఆవిడ రాయడం జరిగింది. ఈసీజీ తీసిండ్రు, బ్లడ్ టెస్ట్ తీసిండ్రు, బీపీ చెక్ చేశారు. బీపీ వచ్చేసేమో 150/90 ఉంది. అది పెద్ద నార్మల్. ఎందుకంటే ఒక పేషెంట్కి ఎంత ఇబ్బంది ఉండేప్పుడు, టెన్షన్ పడినప్పుడు 150 అది నార్మల్గా ఎవరికైనా వస్తూ ఉంటుంది. దానికోసం భయపడాల్సిన అవసరం లేదు, బీపీ కూడా లేదు. రెండోది ఈసీజీలో కూడా హార్ట్ బీట్ కూడా కరెక్ట్గా బాగానే ఉన్నది, కొంచెం పంపింగ్ తగ్గినట్టు ఉందని చెప్పేసి మీకు చెప్పి ఉంటారు. అదేనా చెప్పారు? పంపింగ్ ఒకటి ఏదైతే ప్లేట్లెట్స్ పడిపోయి 1,12,000 పడిపోయి చెప్పారు. బాగానే ఉంది కదా, 1,12,000 అంటే పెద్ద విషయం కాదు. అంటే ఆవిడ చెప్పడం ఏంటంటే 150 నుంచి 2,50,000 మధ్యలో ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకేమైంది అని అంటే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో 23,000కి వెళ్ళిపోయిందని చెప్పి. అంటే 23 అంటే ఏం వెళ్ళింది? ఇన్ఫెక్షన్ అనేది 10,000 నుంచి 20 అంటే అదే వైట్ సెల్స్ అంటారు, వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పెరుగుతూ ఉంటది. దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. దానికోసం భయపడిపోయి ఆల్రెడీ సెఫ్ట్రాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చున్నారు వీళ్ళు. అయినా ఇచ్చినా సరే వీళ్ళు ఇట్లా భయపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది పెట్టారు. ఏ విధంగా? ఇప్పుడు డాక్టర్ సుజాత దగ్గరికి వెళ్ళాక ఆవిడ ఈ రిపోర్ట్స్ చూసి ఇవి ఏవైతే ఈ రెండు ఉన్నాయో, ఈ ప్లేట్లెట్స్ పడిపోయి ఇన్ఫెక్షన్ 23,000 అయిపోయింది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర హార్ట్ కి సంబంధించిన డాక్టర్ లేరు, మన దగ్గర ఐసీయూ లేదు, ఈ రెండు మనకి అవైలబుల్ లేవు. ఇక్కడ చెయ్యాలంటే అవన పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి నేను వచ్చి చేయమంటే చేస్తాను, నా ఫీజు అయితే ఏదైతే ఉందో ఓన్లీ నా ఫీజే 60,000 అని చెప్పడం జరిగింది. ఎవరు? డాక్టర్ సుజాత సూపరింటెండెంట్. ఓకే, చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే మరి అక్కడ అదే 60,000 మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఫ్రీగా చేయాలి, ఆ డాక్టర్ చేస్తానన్నారా? అక్కడ బయట కూడా ఆ డాక్టర్ గారే వైద్యం చేస్తానన్నారా? ఎవరైతే సూపరింటెండెంట్ ఎవరైతే సుజాత గారు ఉన్నారో అక్కడికి వచ్చి చేస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిలో అక్కడైతే 60,000 రూపాయలు నా ఖర్చులకు అవుతాయి. అంటే ఓన్లీ మేడం గారు ఓన్లీ సర్జరీ చేసినందుకు ఆ ఫీజు ఎక్సెస్ ఏదైతే ఉందో ఐసీయూ ఫీజు ఇంకేదైతే మీరు పెట్టుకోవాలన్నా అది ఎక్సెస్ మీరు పెట్టుకుంటారని చెప్పారా? మీరు పెట్టుకోవాలని మేడం చెప్పారు. మీరేమన్నారు ఆ టైంలో? మీరు అడగలేదా? ఇది ప్రభుత్వ ఆసుపత్రులు, మీరే కదా డాక్టరు, మీరు చేయాలి కదా వైద్యము, మీరే మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులు అంటారు, అడిగితే ఏమన్నారు? ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేదు, ఐసీయూ లేదు, హార్ట్ కి సంబంధించిన డాక్టర్ లేరు, నేనైతే ఉన్నాను సర్జరీ చేయడానికి తప్ప, ఇవన్నీ అవైలబుల్ మనకు లేవు కాబట్టి. మరి కేహెచ్ లో ఉన్నాయి కదా అన్ని, కేహెచ్ కి మరి పంపించలేదా? కేజీహెచ్ అంటే అది మీ ఇష్టం అని చెప్పారు, కానీ నేను వచ్చి చెయ్యాలి అని అంటే నా ఫీజు ఎంత అవుతుంది అని చెప్పారు. మనం ఎక్కడికి వెళ్తాం అనేది అది మీ ఇష్టం అని చెప్పేసారు. నన్ను రమ్మంటే నేను వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తానని చెప్పడం జరిగింది. మనం ఇంకా అదేంటి మేడం ఆల్రెడీ 4 days బట్టి ల్యాగ్ చేశారు, మరి ఇప్పుడు చూస్తే ఎలా అంటున్నారు, మీరు డాక్టర్ ఉండి కూడా లేరని చెప్పి మరి ప్రాణం పోతుంది మీ మదర్ది, చనిపోయే ప్రమాదం ఉంది, చనిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళిపోమని చెప్పి 4వ రోజు చెప్పారంట కదా. ఎప్పుడైతే ఈ మాటలు అవుతున్న మధ్యలోనే ఆవిడ ఒకటికి రెండు సార్లు మీరు నాతో టైం వేస్ట్ చేస్తున్నారు, మీరు వెంటనే డిసిషన్ తీసుకోండి, ఆవిడ చనిపోయే ప్రమాదం ఉంది, కిడ్నీకి గానీ హార్ట్ కి గానీ ఏదైతే ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతే చనిపోద్ది, మీరు ఇప్పుడు ఏదో డిసైడ్ చేసుకోండి అని చెప్పడంతో మాకు భయం వేసి అప్పటికప్పుడు మేము విజేత హాస్పిటల్ కి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇదేనా? ఒక్కసారి అది పక్కన పెట్టుకుందాం. అది ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లిన తర్వాత ఈ ఫోటోనా? ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణం పోతుందని భయంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాధితురాలు ఇదే కదా? ఇదే కరెక్ట్, ఇదేనా? ఓకే. ఇది కూడా సూపరింటెండెంట్ గారికి మనం చెప్పడం జరిగింది. మేడం మీరు ఇప్పుడు చెప్తున్నారు, కిందనున్న డాక్టర్ పూర్ణిమ కింద ఉన్న హౌస్ సర్జన్ ఆ ఎం జ్యోతి అన్న సిస్టర్ మీరున్నా లేరని చెప్పారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మనం అడగడం కూడా జరిగింది. ఎవరిని? సూపరింటెండెంట్ అడిగితే ఏమన్నారు? సూపరింటెండెంట్ గారిని యాక్షన్ తీసుకోమని అడగడం జరిగింది. వీళ్ళు ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారో గణబాబు గారి దగ్గరికి వెళ్తున్నామండి. వాళ్ళు వెళ్తుండ్రా? ఎవరు? సూపరింటెండెంట్ వాళ్ళు వెళ్తున్నాము. వెళ్ళింది ఎవరెవరు వెళ్ళారంటే సూపరింటెండెంట్ గారు సుజాత, మత్తు డాక్టర్ సంబంధించిన ఆయన ఎవరైతే పూర్ణిమ, వీళ్ళు గణబాబు గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఆయన ఇచ్చిన భరోసా మీద వీళ్ళు రిటర్న్ వచ్చి ధీమాగా మనకు సమాధానం చెప్పడం జరిగింది. యాక్షన్ తీసుకుంటున్నారా లేదని అడిగితే స్థానిక శాసనసభ్యులు గణబాబు గారు చూసుకుంటారని వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. చైర్మన్ గా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనే డిసిషన్ తీసుకో అని చెప్పారు. మేము అప్పటికీ కూడా అడిగాం, ఇది మేము డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇది ఎక్కడితో మేము ఆపమని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. చెప్తే ఏమన్నారండి?
మీ పని మీరు ఏం చేయాలనుకుంటే చేయండి, మేము మాత్రం గణబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆయన చూసుకుంటారని చెప్పి ధీమాగా ఆయన వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది సూపరింటెండెంట్. ఇప్పుడు ఉన్న ఈ డాక్టర్లు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేదవాడికి వైద్యం అందలేని దుస్థితిలో ఉన్నప్పుడు, ఇట్లా చేయలేనప్పుడు బేరాలు ఆడుతున్న ఈ డాక్టర్లని మీరు ఏమైనా పిలుద్దాం అనుకుంటున్నారు? ఎట్లాంటి డాక్టర్లు మనకు అవసరం అంటారా? లేదు అనుకుంటే ఎట్లాగ బేరం ఆడుతూ మనుషుల్ని ఇబ్బందులు గురి చేస్తూ 3 రోజుల పాటు వైద్యం చేయకుండా ఇబ్బంది గురి చేసిన ఈ డాక్టర్ల పైన మీరు ఏమని అనుకుంటున్నారు? స్పష్టంగా రేపు ఫ్యూచర్లో మీరు కలెక్టర్ గారిని కలిసే అవకాశం ఉన్నదా, జరుగుతుందా? వీలైనంత వరకు యాక్షన్ తీసుకోలేనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఓకే. ఏదైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దీన్ని అంటే నా దృష్టిలో అక్కడ బేరసారాలు ఆ సూపరింటెండెంట్ ఏదైతే మాట్లాడిన మాటలు అది ఒక ప్రభుత్వ హాస్పిటల్ నాకైతే అనిపించలేదు. అదొక ప్రైవేట్ క్లినిక్, అదొక ఆఫీసు, కార్పొరేట్ ఆసుపత్రి లాగా తయారు చేసుకున్నారు. ఓన్లీ క్యాబిన్ మేడం క్యాబిన్ దానికే అది పనిచేస్తుంది తప్ప డబ్బులు సంపాదించుకునే ప్రైవేట్ కోఆపరేట్ హాస్పిటల్ లా ఉంది తప్ప అది గవర్నమెంట్ హాస్పిటల్ నాకు ఏమాత్రం కూడా అనిపించలేదు. డాక్టర్ ఉన్నా లేరని చెప్పడం, మనం వెళ్ళి అడిగిన తర్వాత ఆ మేడం ఇది ఇలా ఉంది పరిస్థితి, చనిపోద్ది, మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోపోతే అని చెప్పి ఆవిడ మనకు భయపెట్టడం. ఓకే, థ్యాంక్ యూ. అదే ఏం జరిగినా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినటువంటి ఘటన 3 రోజుల నుంచి నరకము అనుభవించినటువంటి గంగరాజు వాళ్ళ మదరు అనుభవించినటువంటి ఘటన, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ ఇంకో ఆసుపత్రిలో జరగకూడదని, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ ఇంక ఏ తల్లికి ఏ బిడ్డకి ఇట్లాంటి రాకూడదని, ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు రాకుండా ఉండాలని, ఈ ప్రభుత్వ ఆసుపత్రి అంటే మాలాంటి పేదవాడికి వైద్యం అందుతుందని వెళ్తున్న మాకు ఇట్లా డబ్బులు ఆశ చూపి డబ్బులు బెదిరించి వైద్యం కాదు అని చనిపోతారని పేషెంట్లని బెదిరించి, పేషెంట్ల యొక్క బంధువులను బెదిరించి ఆడుతున్నటువంటి ఇట్లాంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నామని చెప్పి గంగరాజు గారు ఒక పక్క చెబుతున్నారు. ఇట్లాంటి విశ్వాస్ టీవీ నుంచి మేము కోరుతూ ఉన్నాం, స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇక స్థానిక శాసనసభ్యులు, దానికి చైర్మన్, ఆసుపత్రి చైర్మన్గా ఉన్న వ్యవహరిస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాం, డిఎంహెచ్ఓ గారిని కోరుతూ ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. ఇది ప్రభుత్వ దవాఖానా అంటే పేదవాడికి వైద్యం అందేలా, ఉచిత వైద్యం అందించే ఏర్పాట్లు ఉండాలని చెప్పి ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు అందకుండా ఇట్లా బేరసారాలు ఆడుతూ వైద్యాన్ని అమ్ముకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ వైద్యులపైన, డాక్టర్ సుజా సూపరింటెండెంట్ పైన చర్యలు తీసుకోవాలని విశ్వాస్ టీవీ తరపు నుంచి మేము స్పష్టంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి ఘటన మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.